తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నాయి. ఓ మోస్తరు నుండి తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో వడగండ్ల వాన కురిసింది. మే 30న కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల వైపు విస్తరిస్తున్నాయి. మరో 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరోవైపు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. కోస్తా ఆంధ్ర జిల్లాలలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల 4 రోజుల పాటు పలుచోట్ల భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈరోజు చిత్తూరు, కడప, అల్లూరి సీతారామరాజు జిల్లా, తిరుపతి, కర్నూలు, అన్నమయ్య, నంద్యాల, కడప, శ్రీ సత్యసాయి జిల్లాలలో అక్కడక్కడ భారీగా వర్షాలు కురుస్తాయని, ఇక మిగిలిన జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. మరి దీనిపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, మొత్తానికి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రశ్న చెప్పాలంటే శుభవార్తలు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు భారీ ఎత్తున నమోదైనటువంటి ఉష్ణోగ్రతల నుంచి కాస్త ఉపశమనం కలిగించేలా నైరుతి ఋతుపవనాలు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ 4 జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాలో ప్రవేశించినటువంటి పరిస్థితి. రానున్న 3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ ఋతుపవనాలు విస్తరించనున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి నైరుతి ఋతుపవనాల ఆగమనంతో రాయలసీమలోని జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాలో కూడా ప్రస్తుతానికి ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కురుస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోపక్క ఉత్తరాంధ్రలో కూడా వర్షం కొద్దిపాటి వర్షం నమోదైనటువంటి పరిస్థితి. అయితే అనుకున్న సమయం కన్నా 3 రోజుల ముందే ఋతుపవనాలు ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతానికి అక్కడక్కడ చెదురుమదురుగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడుతూ ఉన్నటువంటి కనిపిస్తుంది. ఎస్పెషల్లీ పొడి వాతావరణం ఉన్నటువంటి చోట, అంటే గుంటూరుకి ఆ పక్క కొంత ఉక్కపాత ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ హెచ్చరికల కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ ఏడాది మొదటి నుంచే వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు చెబుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఉక్కపోతతో జనాలు చాలా ఇబ్బందులు పడ్డారు. అయితే గత కొద్దిసేపటి క్రితం నైరుతి ఋతుపవనాలు రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాల్లో వ్యాపించినటువంటి పరిస్థితి. సో వాటి ఆగమనంతో ఒకసారిగా వాతావరణంలో మార్పు చోటుచేస్తుంది. ఇప్పటి వరకు కూడా భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాదాపు 45 డిగ్రీల పైపులకు నమోదైనటువంటి ఉష్ణోగ్రతలతో జనాలంతా కూడా అల్లాడిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి ఈ నేపథ్యంలోనే నైరుతి ఋతుపవనాల ఆగమనంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. రైట్, అలాగే ఇప్పుడు వర్షాలు తొందరగా ఆగమనం కావడం ఇప్పుడు చెప్పుకోదగిన విశేషం. మరి తెలంగాణ రాష్ట్రంలో ఈ వర్షాల ఆగమనం, ఈ పరిస్థితి ఎలా ఉంది అనే దాని మీద తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమార్ రెడీగా ఉన్నారు. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. ప్రస్తుతం ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల అయితే వర్షాలు అయితే కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లోని నాచారం, అలాగే పలు చోట్ల అయితే ప్రస్తుతం ఏదైతే వర్షం అయితే మొదలైంది. ముఖ్యంగా మరొక 2 రోజులు అయితే ఋతుపవనాలు వచ్చే పయనంలోనూ ప్రస్తుతం ఏదైతే ఈ వర్షాలు అయితే మొదలయ్యాయని చెప్పొచ్చు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో కూడా జిహెచ్ఎంసీ అధికారులు అప్పటికే ఏదైతే అప్రమత్తం చేశారో, ముఖ్యంగా చూసుకున్నట్టయితే పలు ఏరియాల్లో ఏదైతే గతంలో చూసుకున్నాం నాచారం, ఏదైతే హైదరాబాద్ అవుట్స్కట్స్ ఏరియాలో కూడా ఈదురుగాలతో అయితే వర్షాలు కురిసినాయి. ఈ నేపథ్యంలోనే పలు చెట్లు కూలిపోవడంతో సుమారు 4 మంది కూడా చనిపోవడం జరిగింది. మరొకసారి ఇది రిపీట్ అవ్వకుండా కూడా ముందస్తు జాగ్రత్త కింద వాతావరణ శాఖ అధికారులు కూడా ముందస్తు జాగ్రత్తగా హెచ్చరికలు అయితే జారీ చేశారు. అలాగే మరొక పక్క జిహెచ్ఎంసీ అధికారులు కూడా బీఆర్ఎస్ సిబ్బందిని కూడా ముందుగానే అలర్ట్ చేశారు. అలాగే ఏదైతే ఏరియా ఇంజనీర్స్ కూడా ఇప్పటికే అలర్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలంటూ కూడా ముఖ్యంగా ఏదైతే ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. అలాగే వర్షానికి మరొక పక్క ఏదైతే నాలాలు ఎక్కడైనా ఊపులంటూ ముందస్తుగానే వాటికి హెచ్చరికలు పెట్టాలంటూ కూడా ఇప్పటికే అధికారులకు అయితే ఆదేశించడం జరిగింది. అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఏదైతే ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలోని ప్రస్తుతం ఏదైతే ఈ రోజు ఒక్కసారిగా అయితే వాతావరణం అయితే చేంజ్ అయింది. అలాగే మరొక హైదరాబాద్ లోని పలు చోట్ల అయితే ప్రస్తుతం వర్షం అయితే కురుస్తుంది. అలాగే జిహెచ్ఎంసీ అధికారులు కూడా ముందుగా అప్రమత్తమయ్యారు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.